सर्वकार्येषु सर्वदा माणिक्यवीणा मुखलालयन्ती मदालसां मञ्जुलवाग्विलासां माहेन्द्रद्युतिकोमलाङ्गी चतुर्भुजे चन्द्रकलावतंसे कुचोन्नते कुङ्कुमरागश्रोणे पुण्ड्रेक्षुपासाङ्कुश पुष्पबाणहस्ते नमस्ते नमस्ते जगते मातः। మైం హ్రీం శ్రీం అంటే అమ్మవారు ఓంకార స్వరూపిణిగా జన్మించారు. ఈ విశ్వంలో శూన్యం ఉన్నప్పుడు ఫస్ట్ ఊకారంలో నుంచి ఓంకారం. అమ్మవారు ఈ యొక్క ఓంకార స్వరూపిణిలో జన్మించారు. అందుకని అమ్మవారిని ఓంకార స్వరూపిణి అంటారు. మాత జన్మించి ఈ యొక్క త్రిమూర్తులను కూడా జన్మనిచ్చారు. కనుకనే అమ్మవారు జగన్మాత. ఈ యొక్క సృష్టిని మొత్తము సృష్టించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సైతము ఓంకార స్వరూపిణి అయిన దేవి ఆ తల్లి జన్మను ప్రసాదించింది. వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళకి ప్రసాదించింది. ఆ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించే శక్తిని కూడా వాళ్ళ యొక్క భార్యల రూపంలో ఆ తల్లి వాళ్ళకి అనుగ్రహించింది. లక్ష్మి, పార్వతి, సరస్వతులుగా ఈ యొక్క బీజాలు మూడును లక్ష్మి, పార్వతి, సరస్వతి స్వరూపాలుగా ఉంటాయి. ఈ బీజాలని మనము ఉచ్చరించడం వలన మనకి ఆ మూడు శక్తి మనకి లభిస్తుంది. ఈ బీజాల యొక్క విశిష్టత కుంకుమార్చన అనంతరం నేను ఒక 2 నిమిషాలు మీకు చెప్తాను. ఇప్పుడు మనము ఇంతసేపు కూడా మీరందరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారి యొక్క కుంకుమార్చన జరుపుకున్నారు. ఈరోజు ఉగాది యుగాది అంటే ఇక్కడ నుంచి సృష్టి మొదలైన పర్వదినాన్ని ఉగాది అంటాం. మనమందరం కూడా సంవత్సరం మొదలు అనుకుంటాం. కాదు, ఇది యుగ ఆది. ఇది యుగాన్ని మొదలైన రోజు, సృష్టి మొదలైన రోజు పర్వదినం ఇది. ఇక్కడ నుంచి మొదలుకొని 9 రోజుల పాటు మనము వసంత నవరాత్రులుగా జరుపుకుంటాం. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అన్నమాట. అమ్మవారు మనకి అన్ని ఒక పుష్పాలు, ఫలాలు అన్నింటిలోనూ ఆ తల్లి ప్రకృతి స్వరూపిణిగా మనల్ని రక్షిస్తూ, మనల్ని పోషిస్తూ ఉందన్నమాట. చూడండి, ఈ యొక్క వసంత ఋతువులోనే మనకి ఉగాది వస్తుంది. ఈ వసంత ఋతువులో అన్ని చెట్లు కూడాను కొత్త కొత్త చిగురులు, కొత్త కొత్త పూతలు, కొత్త కొత్త శోభాయమానంగా ఉంటుంది. ప్రకృతి అంతా కూడాను శోభాయమానంగా ఉంటుంది. ఆ ప్రకృతి శోభాయమానంగా ఉంది అంటే ఆ తల్లి ఆ విధంగా అనుగ్రహిస్తోంది మనల్ని అని అర్థం. ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ యొక్క 9 రోజులు కూడా అమ్మని మనము ప్రకృతి మాతని వసంత నవరాత్రుల్లో అర్చన చేసుకుంటాం. తర్వాత మనం ఈరోజు చేసుకున్న కుంకుమార్చనలో
ఓం ఐం హ్రీం శ్రీం అనే బీజ మంత్రాలతోటి మనం ఈ అర్చన చేసుకున్నాం. ఓంకారం యొక్క శక్తిని, ఓంకారం అమ్మవారు ఓంకార స్వరూపిణి ఎలా అయ్యారో నేను మీకు ఇందాక చెప్పాను. ఈ ఓం ఆయం, ఈ యొక్క ఆయం అనే యొక్క బీజాన్ని ఎవరైతే ఉచ్చరిస్తారో ఇది యొక్క సరస్వతి యొక్క బీజం. ఈ బీజాన్ని ఉచ్చరించినంత మాత్రాన, ఈ బీజాన్ని కేవలం స్మరించిన మాత్రాన ఎంతటి బుద్ధిహీనుడైనప్పటికీ పండితుడు కాక తప్పదు. ఎవరైనా మీ ఇంట్లో మీ పిల్లలకి కనుక విద్య సరిగా అప్పకపోతే వాళ్ళ చేత ఏమీ లేదు, ఒక బుక్కులో ఐం అనే అక్షరాన్ని రోజు 108 సార్లు లైన్లుగా ఏబిసిడి రాస్తారో అలాగా రాసి వాళ్ళ చేత రాపించండి. ఐం 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 అని. ఈ విధంగా 41 రోజులు చూడండి, ఆ పిల్లవాళ్ళు ఏ విధంగా చదువులో ముందుకు వెళతారు. ఆ యొక్క సరస్వతిదేవి అనుగ్రహం ఆ విధంగా ఉంటుంది. దానికి మనకి తార్కాణము పురాణ ఇతిహాసాలలో కాళిదాసు మహాకవి ఆయన అతి మూర్ఖుడుగా ఏ విధంగా అయితే గొర్రెల కాపరిగా ఉన్నాడు, ఆయన ఆయమ్మ అనే ఒక బీజం ద్వారానే అమ్మని సాక్షాత్కరింప చేసుకున్నాడు. ఆ బీజం ద్వారానే అమ్మ అతనికి అక్షర సాక్షాత్కారాన్ని ప్రసాదించి మహాకవిని చేసింది. ఇందాక మనం చదువుకున్న ధ్యాన శ్లోకము ఆ మహాకవి కాళిదాసు రాసిన జ్ఞాన శ్లోకాన్ని మనం ఇందాక కూడా చదువుకున్నాం. ఈ ఐం ఈ యొక్క హ్రీం అనే ఈ యొక్క బీజము, ఈ యొక్క బీజము మనకి మనశ్శాంతిని అంటే మనోదౌర్బల్యాన్ని దూరం చేస్తుంది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మనకి మన దౌర్బల్యాన్ని పోగొట్టి మన ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. మనకున్న పరిస్థితుల్లో చాలామంది కూడాను డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. తర్వాత చాలామంది కూడాను ఈ విధంగా వాళ్ళ సమస్యలు ఆలోచించుకుంటూ సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారు, బాధలు పడుతున్నారని మనం చాలామందిని వింటూ ఉంటాం. వాళ్ళ చేత కనుక ఈ హ్రీం అనే ఒకే ఒక్క బీజాన్ని గనక మంత్రం చేయించినాను, వాళ్ళ చేత కేవలం రాపించినా సరే వాళ్ళకి తిరిగి బుద్ధి అనేది మళ్ళీ కుదురుకుంటుంది. అంటే పిచ్చి వాళ్ళని సైతము మళ్ళీ జ్ఞానవంతుల్ని చేయగల శక్తివంతమైన మంత్రము ఈ హ్రీం అన్నమాట. తర్వాత ఈ శ్రీం అనే బీజము లక్ష్మీదేవి యొక్క బీజము. ఇది శుభకరమైన బీజం. ఎవరింట్లో అయితే ఈ యొక్క శ్రీం అనే బీజాన్ని, శ్రీకారాన్ని ఎవరైతే స్మరిస్తూ వాళ్ళ ఇంట్లో ఈ విధంగా నేను చెప్పినట్టుగా కనీసం స్మరణ కానీ, లేదా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక పుస్తకంలో కూర్చొని ఈ అక్షరాన్ని మీరు 108 సార్లు రాసుకున్నా చాలు. శ్రీం 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 అని రాసుకున్నా చాలు. ఏ విధమైన శుభాలు మీరు వాంఛిస్తున్నారో, అంటే మీకు సంతానానికి వివాహం కావచ్చు, మీరు గృహ ప్రయోజనం కావచ్చు, లేక ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, వ్యాపార అభివృద్ధి కావచ్చు, అది ఏమైనా సరే ఏ విధమైన శుభాన్ని మీరు ఆశిస్తున్నారో అటువంటి శుభాన్ని ప్రసాదించగల గొప్ప బీజము ఈ యొక్క శ్రీంకార బీజము. ఈ యొక్క 3 బీజాలు కూడాను అమ్మవారి యొక్క శక్తి కేంద్రాలు. మనము ఈ యొక్క బీజాలతోటి ఈరోజు ఈ పర్వదినాన అర్చన చేసుకున్నాం. మనం ఏ ప్రాంతంలో అయితే ఈ అర్చన చేస్తామో ఆ ప్రాంతానికి అమ్మవారి యొక్క శక్తి అంతాను కూడా ప్రవేశించి అక్కడ అర్చన చేస్తున్న అందరినీ కూడా ఆ తల్లి అమృత కాంతులతో ఆ తల్లి ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది. సువాసిని, ఆ ఒక సువాసిన్య పూజిత అంటారు. ఏదంటే ఘనాపాటి అయిన మంత్రాలు తంత్రాలు యంత్రాలు వాళ్ళు చేసే పూజలు కూడా ఆవిడకి ఇష్టం ఉండదంట. ఎవరైతే మంగళ స్వరూపులైన ముత్తైదువులు పసుపు కుంకుమలు అటువంటి మంగళప్రదమైన వస్తువులను ధరించి అటువంటి మంగళప్రదమైన వస్తువులతోటి ఆ ఒక గౌరీదేవిని గనక మనం అర్చిస్తే ఆ తల్లి మనం కోరుకున్నవన్నీ కూడాను మనకి ప్రసాదిస్తుంది. ఈరోజు మనము ఈ చేసుకున్న పూజలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఏవైతే మనస్సంకల్పాలు పెట్టుకొని చేసుకున్నారో అవన్నీ కూడా ఫలించగలవు. మన ఇంట్లో మనం పారాయణ చేసుకుంటాం, ఇక్కడికి వచ్చి ఎందుకు చేసుకోవాలని మీరు అనుకోవచ్చు. మన ఇంట్లో మనం చేసుకుంటే ఒక్కసారి మాత్రమే చేసుకుంటాం. కానీ ఇంతమందిలో చేయడం వల్ల ఇప్పుడు ఒక 30 మంది ఉన్నారనుకోండి, ఈ యొక్క 30 మందిలో కూర్చొని మీ అర్చన చేయడం వలన మీ ప్రతి ఒక్కరికి కూడా 30 సార్లు ఈ యొక్క అర్చన చేసినంత ఫలితం లభిస్తుంది.
ఏమిటంటే ఎవరి నోటిలో ఎంత భాగ్యం ఉన్నదో, ఎవరి చేతిలో ఎంత అదృష్టం ఉన్నదో. దుర్యోధనుడికి సైతము చేతిలో అక్షయ రేఖ రాసి పంపించాడంట ఆ భగవంతుడు. అంటే వాడు దుర్మార్గుడు అని వదిలేయాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఎవరి చేతిలో ఏ అదృష్టాన్ని, ఎవరి చేతిలో ఏ ఒక అద్భుతాన్ని పెట్టాడో తెలియదు. అందుకని భగవంతుడు ఏం చెప్తాడంటే, ప్రపంచంలో మంచి చెడు అంటూ రెండేవి లేవురా, నువ్వు చూసే విధానాన్ని బట్టే మంచి చెడు రెండు ఉంటాయి అని. అయితే మనము ఈ యొక్క కలియుగంలో నివసిస్తున్నాం. ఈ యొక్క కలి ప్రభావం మన మీద సంపూర్ణంగా ఉంటుంది. అయితే మనం ఇంకా ప్రథమ పాదము అని చెప్పుకుంటున్నాం, కానీ సంకల్పంలో కలి 4వ పాదానికి వచ్చేసాడు. అందువలనే మనకి అనుకోని రోగాలు, మనకి అనుకోని సంఘటనలు, దుస్వప్నాలు, దుస్సంఘటనలు ఇలా కూడా జరుగుతాయా ప్రపంచంలోనూ అని ఎక్కడా కని విని వినగలివి ఇవన్నీ కూడా మనకి కలి యొక్క ప్రభావం వలనే జరుగుతున్నాయి. ఈ యొక్క ప్రభావాలని మనం అడ్డుకోవాలన్నా, మన కుటుంబాలు సుఖ సంతోషాలతో విరాజిల్లాలన్నా మనము ఆ తల్లి పాదాలను ఆశ్రయించి ఆ తల్లి యొక్క కృపకు పాత్రులు కావాలి. ఈ యొక్క 9 రోజులు ఎవరు మీ ఇళ్లల్లో ఈ విధంగా కలశాన్ని మనం చూడండి, ఇక్కడ ఏ విధంగా కలశాన్ని అయితే పెట్టున్నామో మీ అందరికీ కూడా కలశ స్థాపన అంటే తెలిసి ఉంటుంది. మీ ఇళ్లల్లో ఈ విధంగా కలశ స్థాపన చేసుకొని ఆ ఒక అమ్మవారిని లలితా సహస్రనామాలతో కనుక అర్చించుకుంటే మీ వాంఛితాలన్నీ కూడా తీరుతాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం అందరం కూర్చొని ఇక్కడ ఈ అర్చన చేశాం కదా, ఈ యొక్క ఓం మాయం హ్రీం శ్రీం అనే యొక్క ఈ బీజాల యొక్క శక్తి మనకి ఆ ఒక తల్లి అమృత కాంతుల ద్వారా మనలోకి ప్రవేశించి మనలో షట్చక్రాలలో ఉన్న కర్మఫలాలను నశింపచేసి మనకి అందులో ఉన్న దోషాలను తీసేసి అద్భుతమైన శక్తిని అనుగ్రహిస్తుంది. చూడండి, అమ్మవారిని రౌద్రగంధి విభేదిని అంటారు. ఏంటంటే ఈ యొక్క గ్రంథులు ఏవైతే ఉన్నాయో మనలో, ఆ గ్రంథులు ఆ యొక్క షట్చక్రాలు కనుక ఓపెన్ అయ్యాయి అంటే మనకి అమ్మవారి యొక్క అద్భుత శక్తి అందులోకి ప్రవేశిస్తే మనకి మంచి ఆలోచనలు, మంచి మంచి విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. ఎవరికైతే చెడ్డ ఆలోచనలు, చెడ్డ ఆసక్తి విషయాల పట్ల ఆసక్తి ఉంది అంటే అర్థము వాడి షట్చక్రాలన్నీ కూడాను బ్యాలెన్స్గా లేవు, అన్బ్యాలెన్స్గా ఉన్నాయి అని అర్థం. మనము అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారిని ఆరాధించడం వలన అమ్మవారు షట్చక్ర రూపిణి. అమ్మవారు మన యొక్క శరీరంలో ఉన్న షట్చక్రాలను పరిపాలిస్తూ ఉంటుంది. మనము ఆరాధన చేసే కొద్దీ ఆ తల్లి యొక్క ఆరాధన శక్తి వలన ఒక్కొక్క చక్రము మనకి ఓపెన్ అవుతూ అక్కడ ఉన్న కర్మఫలాలు నశిస్తూ మనకి కొన్ని జన్మలకు వచ్చేటప్పటికి ఒక జన్మ పూర్తిగా ఎత్తవలసిన అవసరమే లేకుండా పోతుంది. అంత గొప్ప శక్తిని ప్రసాదిస్తుంది ఆ తల్లి. మనము ఈ యొక్క కలియుగంలో ఈ మాయ ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. దాన్నే కలిమాయ అంటారు. మామూలుగానే మాయ అంటే ఆ తల్లియే జగన్మాయ. ఆ మాయను మించిన మాయ ఈ కలిమాయ. ఆ తల్లి మాయలోకి పంపించినప్పటికీ మళ్ళీ మనల్ని తిరిగి జ్ఞానంలోకి నడిపి ఆ స్వామి దగ్గరికి మనల్ని చేరుస్తుంది. కానీ ఈ కలిమాయ అలా కాదు, మనల్ని అధోగతికి చేరుస్తుంది. మనకి ఈ యొక్క టీవీలు అయితేనేమి, మరొకటైతేనేమి ఏ విధంగా ఈరోజు మనం అట్రాక్ట్ అవుతున్నామో అవన్నీ కూడాను కలిపురుషుడు కల్పించే మాయా. భగవంతునికి దూరంగా మనల్ని తీసుకువెళ్ళిపోతున్నాడు. చూడండి, మానవ జన్మ 60 కోట్ల జీవరాశుల తరువాత దొరికిన గొప్ప మానవ జన్మ. ఈ యొక్క మానవ జన్మని సార్థకం చేసుకునే ఒక గొప్ప అవకాశం కేవలం 60 కోట్ల జీవులు దేనికి లేవు, కేవలం మనిషికి మాత్రమే ఉన్నది. ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి సెకండ్ కూడా పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు కూడా మనల్ని లెక్కేస్తూనే ఉంటుంది. శ్వాసలు హంస అంటారు మన యొక్క శ్వాసల్ని. ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా మన యొక్క ఆయువుని భగవంతుడు లెక్కగడుతూ ఉంటాడు. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎన్ని అయిపోతే ఆ మరణం అంత తొందరగా మనకి సంభవిస్తుంది. అయితే ఆ ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సాగుతున్నప్పుడే
మనము భగవన్నామ స్మరణ చేసుకొని ఈ యొక్క శరీరాన్ని ఎలా దాల్చామో ఆ యొక్క కర్మ ఫలాలు ఏమిటో వాటిని విముక్తి పొందాలి. స్వామిని కానీ ఆ తల్లిని కానీ ఆరాధించి ఆ ఒక తల్లి అనే అనుగ్రహం మనం పొందాలి. చూడండి, మీరు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని స్మరిస్తే తప్ప నారాయణుడి యొక్క అనుగ్రహం మనకి లభించదు. ఓం నమ శివాయ అని పంచాక్షరి అంటే 5 మంత్రాలు స్మరిస్తే తప్ప మనకి ఆ ఒక పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం లభించదు. కానీ అమ్మవారిని మీరు ఒక్క బీజం, ఇందాక మీకు చెప్పాను కదా, ఓం లేదా ఐం హ్రీం శ్రీం ఏదైనా మీకు నచ్చిన ఒకే ఒక్క బీజాన్ని అయినా సరే మీరు స్మరించినా ఆరాధించినా సరే ఆ తల్లి పూర్తి అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఎటువంటి ఏ నిరక్షర కుక్షులైనప్పటికీ కూడాను ఆ ఓం అనుకోలేరా, హ్రీం అనుకోలేరా, ఒక్క అక్షరాన్నైనా స్మరించలేరా? చూడండి, ఆ తల్లి ఎంత సులభంగా తన బిడ్డలకి ఆమెని పొందే అనుగ్రహాన్ని, ఆమె ద్వారా మనకి ఆ ఒక్క ప్రసాదాన్ని ప్రసాదింపజేస్తుందో చూడండి. మనమందరం కూడాను ఆ ఒక్క శక్తిని, ఆ తల్లి జ్ఞానాన్ని మనం పొందాలి. ఇదే విధంగా ఎవరైనా సరే మీ ఇళ్లలో ఈ 9 రోజుల పాటు అమ్మవారిని అర్చించుకొని సేవించుకుంటే అమ్మవారి అనుగ్రహం మీ యందు పూర్తిగా ఉంటుంది. ఓం నమో భగవతి నారాయణ్యే నమో నమః.